Let's take an example of cross product of two vectors. Then I'll go to properties and then we can do. So suppose that a bar is equal to I plus 2j plus 3k is one vector, and b bar is equal to 2i minus j plus 3k. Ila rendu vectors unnayamma. So I want you to find the value of find number one. Mundaithe a cross b kanukondi ante a bar cross b bar, and second మీరు కనుక్కోండి b bar cross a bar, and third you can find, I want you to find a bar cross b bar dot a bar, and finally find a bar cross b bar dot b bar. ఈ నాలుగు కనుక్కోవాలి. ఈ నాలుగిట్లో నుంచి ఒకటి కనుక్కుంటే మిగతా మూడు వచ్చేస్తాయి యాక్చువల్గా. ఇఫ్ యూ కెన్ so a bar and b bar are given. First let us find the value of a bar cross b bar. So how do we find the cross product of two vectors like I explained yesterday? So మనం చేద్దాం ఇక్కడ a bar cross b bar. ఇలా చేసేటప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఆ డిటర్మినెంట్ గురించి ఐ హావ్ రస్ట్ yesterday, కొంచెం ఫాస్ట్గా చేసాం మనం. ఇప్పుడు కొంచెం స్లోగా చేద్దాం. సో ముందు ఐజేకే రాసుకోవాలి నన్ను, ఐజేకే. సో ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ బార్ ఏంటి? 1, 2 and 3. మీరు కూడా చేస్తూ ఉండండి. చేసిన తర్వాత ఆన్సర్ నాకు చెప్పండి. వాట్ ఆర్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ బి బార్? 2, -1 into -1 and 3. సో లెట్స్ డూ దిస్. ముందుగా ఏం చేయాలమ్మా? ఐ ఇంటూ ఏమొస్తుందో చెప్పగలరా? ఇక్కడ దీంతో తర్వాత ఇది, అంతేనా? సో ఎస్, సో ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుంది. ఐ ఇంటూ 3 to 6 minus 3 into -1, సో ప్లస్ అవుతుంది. 6 + 3, కరెక్ట్? ఐతో ఇది వస్తుంది. తర్వాత జే రాసేటప్పుడు మైనస్ రాయాలి. సో మైనస్ జే ఇంటూ 3 - 6, కరెక్ట్? ప్లస్ కే ఇంటూ -1 - 4, రైట్? అందరు ఇలాగే చేస్తున్నారా? 9i, 3 - 6 is -3, so minus into minus plus, so plus 3j minus 5k. 9i minus 3j plus 5k. ఇలాగే వచ్చిందా అందరికి? చూడండి ఒకసారి. 9i minus 3j plus 5k. This is the value of a bar cross b bar. Okay, let me repeat this. I ఎప్పుడైతే ఫస్ట్ ఐ రాస్తారు కదమ్మా, ఐ రాసినప్పుడు 2 into 3 6 minus 3 into -1 -3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ రాశాను. నెక్స్ట్ జే రాసేటప్పుడు మైనస్ తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒక ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ప్లస్ అలా అనమాట. సో మైనస్ జే ఇంటూ జే అంటే ఈ కాలం వదిలేసి వీళ్ళిద్దరిని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 1 3 3 మైనస్ వీళ్ళిద్దరిని సపరేట్ చేయాలి. 3 to 6, సో 3 - 6. కే చేసేటప్పుడు ఈ కాలం వదిలేయాలి. 1 into -1 -1,
-1 రాశాను. minus 2 into 2 is 4. So -4. Clear? Then you have 9i plus 3j minus 5k. Good. So a bar cross b bar value వచ్చేసింది. So what's the value of a bar cross b bar? We got a bar cross b bar is equal to 9i plus 3j minus 5k. A bar cross b bar ఇదైనప్పుడు b bar cross a bar ఏమవుతుందండి? అది చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఆపోజిట్ అవుతుంది. అంటే దీనికి నెగటివ్ అవుతుంది. -9i minus 3j plus 5k. సరే ఎలా? సింపుల్ ఎక్స్ప్లెనేషన్. నిన్న చెప్పాను ఎగ్జాంపుల్. ఒక ప్లేన్ తీసుకొని మనం డ్రా చేసాం, గుర్తుందా? ఏ బార్ అండ్ బి బార్ రెండు ప్లేన్ లో ఉంటే లేదు అంటే ఒక పని చేద్దాం, ఈ బి బార్ క్రాస్ ఏ బార్ క్యాల్కులేట్ చేద్దాం. బి బార్ క్రాస్ ఏ బార్ క్యాల్కులేట్ చేద్దాం. చేస్తే ఎలా చేయాలమ్మా చూడండి. ఐ జే కే వస్తుంది. బి రాయాలి ముందు. బి ఏంటంటే 2 -1 3. ఇది 1 2 3. Now if you start doing this, I into ఏమొస్తుంది? -3 -6 అంతేనా? -1 into 3 is -3 -6. So it becomes -9. Minus j into 3 to 6 minus 3. And plus finally k into 4 plus 1. So what does this give you? B bar cross A bar is equal to -9i minus 3j plus 5k. Is it clear? So one thing what we can write here is A bar cross B bar is equal to B bar cross A bar, but in opposite direction. Hence we write this as minus. And this is very important to remember. A cross B కనుక్కున్నా, B cross A కనుక్కున్నా దాని magnitude same వస్తుంది. But magnitude, ఇద్దరికి magnitude same. So ఇదే క్వశ్చన్ లో what is modulus of A bar cross B bar ఎలా కనుక్కుంటారండి? Modulus of A bar cross B bar is equal to simply root of -9 whole square plus -3 whole square. Modulus అంటే magnitude కదా, 5 square. So it becomes 81 plus 9, 90 plus 25, 115 is the magnitude. So 2 questions అయిపోయాయి కదమ్మా, 1 and 2. Let's go to third question. Third question ఎవరైనా ఆన్సర్ అంటే ప్రాసెస్ చేయకముందు ఆన్సర్ చెప్పగలరా ఎవరైనా? వశిష్ఠ, హర్షిత్, రాజీవ్, నందన్, నిన్న చెప్పిన డెఫినేషన్ ఒకవేళ క్లియర్ గా అర్థమైతే మీరు ఈజీగా చేయొచ్చు. ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే వచ్చే వెక్టర్ ఏ బార్ కి బి బార్ కి ఇద్దరికి పర్పెండిక్యులర్ ఉంటుందా లేదా? ఏ క్రాస్ బి పర్పెండిక్యులర్ ఉంటుందా లేదా? ఎస్. మరి ఏ క్రాస్ బి అనే ఒక వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఉంది. వాళ్ళిద్దరు డాట్. వెరీ గుడ్. 0. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ ఏ బార్ లేదా is 0 as well as A bar cross B bar dot B bar is also 0. ఇలా డైరెక్ట్ గా మీరు రాయకపోయినా ఉన్న ఆన్సర్స్ తో రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేసినా వస్తుంది ఆన్సర్. నో నో నో. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఎవరు? -9i minus 3j plus 5k నా?
సారీ ఇది బి క్రాస్ ఏ కదా, ఏ క్రాస్ బి కావాలి. సో ఏ క్రాస్ బి ఈజ్ 9i plus 3j minus 5k into dot b bar is 2i minus j plus 3k. కరెక్ట్. డాట్ ప్రొడక్ట్ అంటే బేసికల్ గా ఏం చేయాలండి? డాట్ ప్రొడక్ట్ అంటే బేసికల్ గా ఐజే కోషన్స్ మల్టిప్లై చేయాలి కదా. చేసాం కదా మనం. నేను 9 into 2 plus 3 into minus 1 plus minus 5 into 3. 9 2s 18 minus 3 minus 15. How much is 18 minus 3 minus 15? 0. ఇలా చేసినా జీరోనే వస్తుంది. బట్ అలా చెయ్యకముందే మనకు అర్థం కావాలి. ఎస్, ఏం అర్థం కావాలి ఇక్కడ పాయింట్ అంటే, సిన్స్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ perpendicular to the plane containing A bar and B bar, since A cross B is perpendicular to the plane containing A bar and B bar, A bar cross B bar dot A bar will the dot product is equal to 0 avali, which is also equal to A bar cross B bar dot B bar. ఈ స్టెప్ అర్థమైందండి? అది డాట్ ప్రొడక్ట్. నో ఐ వాస్ టాకింగ్ అబౌట్ దట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అది కొంచెం క్లారిటీగా ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. First property I would like to write is same like yesterday. First నేను ఏం చేశానంటే ఏ బార్ డాట్ ఏ బార్ చేశాను, ఇక్కడ ఏ బార్ క్రాస్ ఏ బార్ చేస్తాను. ఏ బార్ క్రాస్ ఏ బార్ ఏమొస్తుందో చెప్తారా అండి? యాంగిల్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏ బార్ క్రాస్ ఏ బార్. ఎస్, యాంగిల్ కూడా ఫైండ్ చేసాం మనం నిన్న. ఏ బార్ క్రాస్ ఏ బార్ ఏమొస్తుందండి? వెరీ సింపుల్ అండి, 0 బార్ వస్తుంది. ఎలాగా అంటే ఎస్, నైస్. ఏ బార్ క్రాస్ ఏ బార్ ఈస్ బేసికల్లీ ఏ ఇంటూ వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ ఏ అంటే sin 0 degrees ఇంటూ సమ్ ఎన్ క్యాప్. sin 0 is 0 కదా, ఇది మొత్తం 0 అయిపోతుంది. sin 0 is 0, సో మొత్తం 0. ఏ క్రాస్ ఏ is 0. ఇది ఒక పాయింట్ రాయొచ్చు. ఇందాక నుంచి మనకి ఇంకో పాయింట్ వచ్చింది, అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ప్రీవియస్ పేజ్ లోంచి ఒక పాయింట్. బట్ ఏ బార్ క్రాస్ బి బార్ is equal to minus of b bar cross a bar. అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ బార్ క్రాస్ బి బార్, దీన్ని తీసుకొస్తే ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 0 బార్. అంతేనా? ఏ క్రాస్ బి ప్లస్ బి క్రాస్ ఏ ఇస్ 0. ఎస్. ఫర్దర్ మోర్ ఇంకో ప్రాపర్టీ, ఇంకా ఐజే కేస్తో కూడా రాసాం కదా నన్ను. I cross I is equal to J cross J, and that is equal to K cross K, and all of these are nothing but 0 bar. With reference to the first property, A cross A 0 in the I cross I could 0. However, I cross J ఏమవుతుంది? See, here we'll take some reference.
Yeah, here we'll take some reference చూడండి. You have I here. And there is J here. And there is K. And we like to move in anti-clockwise sense. I, J, K. And I'm trying to move in anti-clockwise sense because always anti-clockwise is positive. So I cross J చేస్తే K వస్తుందండి. I cross J is K. What about J cross K? I, right. What about K cross I? K cross I. J. Nice. And it is simple, easy to understand. Fine. Now my question is, if I cross J is K, can you tell me what is J cross I? I cross J K అయినప్పుడు J cross I ఏమవుతుందండి? Simple, very simple. Minus K, very nice. And K cross J is minus I. And similarly, I cross K is minus J. And the opposite sense లో వెళ్తే మైనస్ వస్తుంది అంతే. Simple. Right, you're correct. You're correct, Harshit. Nandan, all of you are correct. Okay. Hamsika, yeah. So one property we understood. Next. Minus J is correct. The last one. Let's see some examples of cross product. Like work done is equal to F bar dot S bar నిన్న చూసాం కదా అలాగా. క్రాస్ ప్రొడక్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టార్క్ కనుక్కోవాలమ్మా. టార్క్ ఎప్పుడైనా విన్నారా? టార్క్ ఇస్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టార్క్ అంటే ఎప్పుడు వినలేదు. ఓకే, టార్క్ అంటే ఏం లేదు, వెహికల్స్ లో టార్క్ రాసి ఉంటుంది. టార్క్ అంటే ఇప్పుడు ఇలా ఒక బ్లాక్ ఉంది, దీన్ని ఇలా పుష్ చేస్తే ఈ బ్లాక్ మూవ్ అవుతుంది, దాన్ని ఫోర్స్ అంటారు. అలా కాకుండా ఇలా ఒక రాడ్ ఉంది, ఈ రాడ్ ఇలా పెట్టేసింది. ఈ రాడ్ నేను ఇక్కడ జస్ట్ ఇలా పుష్ చేశాను అనుకోండి, ఈ రాడ్ రొటేట్ అయ్యి ఇలా పడిపోతుంది కదా, రొటేట్ అయ్యి ఇలా పడిపోతుంది కదా. ఇలా రొటేట్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ఫోర్స్ ని టార్క్ అంటారండి. టార్క్ అంటే ద ఫోర్స్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ రొటేషన్ ఈస్ కాల్డ్ టార్క్. హియర్ టౌ ఈస్ కాల్డ్ టార్క్. టౌ అంటారు దాన్ని, టీ కాదు, టౌ, టార్క్. ఎఫ్ అంటే యాజ్ యూజువల్ ఫోర్స్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోర్స్, and R is the position vector. Okay. Shall we take an example on this one? ఒక ప్రాబ్లం ఇచ్చేస్తాను, ఇక్కడే అర్థమైపోతుంది. ఎలా ఇస్తారు ప్రాబ్లం అంటే,
ఫైండ్ ద టార్క్ అని ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫైండ్ ద టార్క్ ఆఫ్ a force F bar is equal to minus 3I plus 2J plus K, and R bar is equal to 8I plus 2J plus 3K. Yes, think of this one. So are you trying? Torque tau bar is equal to ఏం చేయాలమ్మా, R bar cross F bar చేయాలి. Okay, 5I plus 4J plus 4K, wrong answer. రాంగ్ కూడా కాదు, అల్ట్రా రాంగ్ అది. ఈ రెండు యాడ్ చేశారు మీరు అంతే. ఆర్ బార్ ప్లస్ ఎఫ్ బార్ కాదండి, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. క్రాస్ ప్రొడక్ట్ ఇలా కదండి చేసేది. 8 2 3 చేయండి. -3 2 1. -4I plus 17J plus 24K. Still wrong. -4I minus 17J plus 22K perfect. చిన్న మిస్టేక్ ఏదో జరిగింది అంతే. సో టార్క్ టౌ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఇస్తే ఐ ఇంటూ, సింపుల్ గా 2 into 1 ఎంత అవుతుంది, మీరు ఫాస్ట్ గా చేయొచ్చు. 2 1s 2 minus 3 2 6, 2 minus 6, I into 2 minus 6. నెక్స్ట్ జే చేసేటప్పుడు మైనస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 8 plus 9 and plus K into 16 plus 5. So tau bar is equal to -4I minus 17J plus 21K na. 8 to 16 3 to, sorry, 3 to 6. 6 plus 6. Okay. So it has to be 22K. This is right answer. టార్క్ కూడా కనుక్కోవచ్చు, ఇంకా చాలా కనుక్కోవచ్చు అమ్మా. ఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. సరే ఏంటి ఎల్ అంటే? ఎల్ అంటే యాంగులర్ మొమెంటం, పి అంటే మొమెంటం. సరే ఇది ఇలా రాసుకోండి, బట్ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలాగో మీరు దాంట్లో పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు కాబట్టి, అంటే క్రాస్ ప్రొడక్ట్ యూజ్ చేసి ఇవన్నీ కనుక్కోవచ్చు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఏంటంటే, ద ఫిఫ్త్ వన్ ఈస్, you can find area of a triangle or parallelogram.
you can find area of a triangle or parallelogram using cross product. Using cross product యూస్ చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అది కూడా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, two adjacent sides of a triangle, then the area of triangle is delta is equal to, delta తో ఇండికేట్ చేస్తారు కదా, delta is half into modulus of a bar cross b bar. సార్ ఇది ఎలా పాసిబుల్ అయింది, ఎందుకు ఈ ఫార్ములా వచ్చిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇలా ఒక ట్రయాంగిల్ ఉందండి, ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి. ఏబిసి ఆర్ 3 సైడ్స్. సితో మనకు సంబంధం లేదు, 2 సైడ్స్ సరిపోతుంది, ఏ బార్ ఒకటి బి బార్ ఒకటి. అండ్ వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ థీటా అనుకోండి. బేసిక్ గా హౌ డు యూ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? ఈజ్ ఇట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్? ఇదేనా హైట్? Is it simply half into base into height? Height h. So how do you find the area of triangle is half into base a height h. ఇలాగే కదా రాస్తారు. నా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ లో సైన్ థీటా ఏమవుతుందో చూడండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, రైట్? సైన్ థీటా అంటే ఏ బై బి కాదు, కాస్ థీటా మీరు చెప్పింది. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, హెచ్ బై బి. ఎప్పుడైతే సైన్ థీటా హెచ్ బై బి అవుతుందో హెచ్ ఏమవుతుందండి? బి సైన్ థీటా అవుతుందా? ఎస్ వశిష్ట, కరెక్ట్. హెచ్ బికమ్స్ బి సైన్ థీటా. సో అప్పుడు డెల్టా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హెచ్ ప్లేస్ లో బి సైన్ థీటా అని రాస్తాను. మరి ఏ బార్ క్రాస్ బి బార్ మాడ్యులస్ అంటే ఏబి సైన్ థీటానే కదండి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, ఈజ్ ఇట్ నాట్ ఏబి సైన్ థీటా? ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబి కాస్ థీటా, ఏ బార్ డాట్ బి ఏ క్రాస్ బి అంటే ఏబి సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ వస్తుంది, మాడ్యులస్ పెడితే ఇది వస్తుంది. సో హాఫ్ ఏబి సైన్ థీటా వచ్చింది. దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వుడ్ బికమ్ హాఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఉంది, ఈ ట్రయాంగిల్ ని నేను ప్యారలెలోగ్రామ్ లాగా మార్చాను అనుకోండి, దాని డబుల్ ఏరియా వస్తుంది కదా. ఈ ట్రయాంగిల్ నే ఇప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, దీని ప్యారలల్ ఒకటి డ్రా చేసి దీని ప్యారలల్ ఇంకోటి డ్రా చేస్తే ఈ ఏరియా సేమ్ ఉంటది కదా. ఏంటో అర్థం కాదు మనకు. ఎస్, అప్పుడు నేను ఇంకేం రాయవచ్చు అంటే if a bar b bar are two adjacent sides of a triangle, then area is half into a bar cross b bar under modulus. And if a bar and b bar are two adjacent sides of a parallelogram, then the area of parallelogram, then the area of
parallelogram is simply double అవుతుంది కాబట్టి delta is equal to then 2 తో మల్టిప్లై చేస్తే half into 2 cancel అయ్యి modulus of a bar cross b bar వస్తుంది. That's simple. Is that clear? So we can write that area of a parallelogram is twice the area of a triangle. Okay. So I'm giving you some work, like homework you can take. Find the area of parallelogram whose adjacent sides are a bar is equal to 2i minus 3j plus k and b bar is equal to minus 2i plus 4j minus k. Okay. So this question for you as a homework, and if the meeting is over you can rejoin with the same ID and same password.